వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఘనమైన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ వీర్లైలయ్య. మనిషి జీవితంలో మార్పు తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అతని సేవలు కొనియాడిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. హుజూర్ నగర్ పట్టణంలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు. ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ అన్న తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. నడికూడ గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన హైదరాబాద్ సెంట్రల్ ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పునీత్ కుమార్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సాయి భోజన్ అన్నదానం కార్యక్రమం. చౌటుప్పల్ మున్సిపాలిటీ మల్లికార్జున ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలన్న పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తంగేళ్ల జితేందర్ రెడ్డి. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదినం మరియు విష్ణు ఫెస్టివల్ సందర్భంగా ఆలేరు పట్టణ కేంద్రం రంగనాయక స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి అభిషేకం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ నందు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడిన మాల మాదిగల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి జయశంకర్. పిఆర్టీయూ టీఎస్ మిర్యాలగూడ మండల శాఖ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ముస్లిం మైనారిటీ 20% సబ్ ప్లాన్ నిధులను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేసిన ముస్లిం మైనారిటీ హక్కుల ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ యూసుఫ్. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సూర్యాపేట జిల్లా పీపుల్ సొసైటీ అధ్యక్షులు రంగం కరుణాకర్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్టలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. యాదగిరిగుట్ట పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత రోడ్డు భద్రతలో భాగంగా అవగాహన కల్పించడం కోసం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిజ్ఞ చేశారు. యాదగిరిగుట్టలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. యాదగిరిగుట్ట పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత రోడ్డు భద్రతలో భాగంగా అవగాహన కల్పించారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ బాబాసాహెబ్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్. చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ విద్యను ఆయుధంగా తీసుకొని ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించి భారతదేశానికి గొప్ప దిశానిర్దేశం చేశారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించగలగడం ఆయన గొప్ప కృషి. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనిదన్నారు. విద్య పొందండి, సంఘటితం అవ్వండి, పోరాడండి అనే ఆయన సందేశం నేటి యువతకు మార్గదర్శకం. ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలు, దళితులు, బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి చేస్తుంది. యువత అంబేద్కర్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని చదువులో ముందుండి సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలని, సమానత్వం, సోదరాభావం, న్యాయం అనే విలువలను మన జీవితంలో ఆచరించాలని, చివరగా మనమందరం కలిసి అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉండాలన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆచార్యులు జై 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 భీమ్ ఇక్కడ చూడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను జై 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 భీమ్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవిస్తాను, వాహనాన్ని సక్రమంగా నిర్వహిస్తాను, క్షేమంగా ఇంటికి చేరుకుంటాను. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగాన్ని నిర్మించిన మనిషి, జీవితంలో మార్పు తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యం అని నిరూపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు రుణపడి ఉంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖమ్మం క్రాస్ రోడ్ కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభా వేదికపై ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి మున్సిపల్ చైర్మన్ అడిషనల్ ఎస్పీతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యాభ్యాసం నుండి కుల వివక్షత ఎదుర్కొన్నారని, అలాంటి వివక్షతను తొలగించాలన్న ఆలోచనతో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. వెనుకబడిన బడుగు బలహీన వెనుకబడిన మైనార్టీ వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపట్టిందని, తొండ, చిలుకూరు, గడ్డిపల్లిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఒక్కొక్క స్కూల్కు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని వివరించారు. అదేవిధంగా ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ నందు అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ కె నరసింహ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని, గొప్ప మహనీయుడు అని కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపవ్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఎస్పీ బహుమతులు అందజేశారు. తదుపరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత గురించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా రవాణా అధికారి రోడ్డు భద్రతపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి తదుపరి ఫ్లెక్సీలు, చార్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ఆర్డీఓ జయప్రకాష్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి కొల్లి లత, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ షాఫీముద్దీన్, జిల్లా అధికారులు, సూర్యాపేట తహసీల్దార్ కృష్ణయ్య, ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డీసీసీ జిల్లా ప్రెసిడెంట్ గుడిపుడి నర్సయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జూటుకొండ సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, సీనియర్ జర్నలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణబంటు, నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, జీడి భిక్షం, ఎర్ర వీరస్వామి, ములకలపల్లి రాములు, డాక్టర్ రామ్మూర్తి,
పల్లెటి లక్ష్మణ్, టీఎన్జీఓస్ సెక్రటరీ దున్నశ్యామ్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కుప్ల వేణారెడ్డి గారు చైర్పర్సన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ. పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆ పాట విన్నాం. బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి. జయంతి కార్యక్రమంలో అంబేద్కర్ కంటే ముందుగా తెలంగాణ సాంస్కృతిక సారథి పల్లెల లక్ష్మణ్, వేముల శ్రవణ్ కళా బృందాలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నిరంతరం పనిచేయడం జరుగుతూ ఉన్నది. భారతరత్న బాబు కలెక్టర్ గారు తేజస్ నందలాల్ శ్రీరామ్ గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున జిల్లా అధికారులకు, కుల సంఘ నాయకులకు, అభ్యుదయవాదులకు, అంబేద్కర్ వాసులకు, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంవత్సరాలుగా సేవ్ ఇండియా సంఘంలో ఇచ్చేటువంటి హక్కులను చదువుతున్నటువంటి వై శృతి ఫస్ట్ ప్రైజ్ బీఈడి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అదేవిధంగా బి అజయ్, అదేవిధంగా ఏ దివ్య థర్డ్ ప్రైజ్. ఈరోజు సూర్యాపేట జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఒక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతంగా సూర్యాపేట జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం మనం జరుపుకుంటున్నాం. ఒక మనిషి జీవితంలో ఏం మార్పు తీసుకురాగలుగుతాం, అది జీవించి చూపించి వారి ద్వారా వచ్చిన మార్పు భారతదేశానికి ముందు నడిపిస్తున్న ఆ మహానాయకుడు, బడుగు బలైన వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు కల్పించి వాళ్ళకి అభివృద్ధి కల్పించే విధంగా ముందు తీసుకుంటున్న ఈ వ్యవస్థకి, ప్రత్యేకంగా భారత రాజ్యాంగానికి నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు మనం ఇంత ఘనంగా ఇది మన సమాజంలో ఉన్న చాలా గొప్ప పని. ఇది ఒకటే మనం చేస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది. చాలా డీప్గా ఆలోచిస్తే ఇది బాగుంది అంటే మిగతా అంతా బాగుంటుంది, ఇది బాగుంది అంటే ఇది బాగుంటుంది, ఇది బాగుంటే చేతులు చేసిన పని బాగుంటుంది, చేతులు చేసిన పని బాగుంటే ఫలితాలు బాగా వస్తాయి. ఇక్కడనే తప్పు ఉంది అనుకోండి, మాటలు తప్పు వస్తాయి, చేతుల ద్వారా జరిగే పని తప్పు అవుతుంది, సమాజం కూడా తప్పు ధరలు పోతుంది, మా ఎస్పీ గారికి పని పెడుతుంది. అంటే అది అందరు ఇప్పుడు చెప్పిన విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రత్యేకంగా చెప్పిన విషయం మీరు వింటూ ఉంటారు. ఎడ్యుకేట్, ఎడ్యుటేట్ అండ్ ఆర్గనైజ్. ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది,
ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేట్ దేని గురించి చదువు పుస్తకాల్లో ఉన్న సీమితం మాత్రమే కాదు, సమాజంలో ఏ విధంగా జరుగుతున్న అంశాల గురించి కూడా ఎడ్యుకేట్ కావాలి. చదువు ఉన్నతంగా ఉండాలి. నేను నా కుటుంబ సభ్యులకి సామాజికంగా ఆర్థికంగా ఒక స్థిరత రావడానికి మాత్రమే కాకుండా ఈ సమాజంకి మనం ఉపయోగపడే విధంగా చదువు ఉండాలి. ఆర్గనైజ్ దేని గురించి, సమాజం ముందు తీసుకోవడానికి. నేను ఒక దారి తీసుకొని ఇంకొక వ్యక్తి ఇంకొక దారి తీసుకుంటే సమాజం ముందు పోతుందా? పోదు. అందరూ ఐక్యమై సమ ఆలోచనతో అందరూ సంక్షేమ అభివృద్ధి దృష్ట్యా పెట్టుకొని మనం అందరు కలిసి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ ఆశించిన ఒక భారతదేశం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించిన ఒక సమాజం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఒక వ్యవస్థ ఖచ్చితంగా త్వరలోనే కనీసం సూర్యాపేటలో మనం చూడగలుగుతున్న నమ్మకం నాకు ఉన్నది. మీరు అందరు దీంట్లో సహకరిస్తారని నాకు కూడా మీ మీద చాలా ప్రత్యేకంగా నమ్మకం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో అందరూ పాల్గొన్నందుకు, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఇంత ఘనంగా నిర్వహించినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన పెన్నిది. ఆయన యొక్క ఒక గొప్ప మహనీయుని యొక్క జయంతి ఉత్సవాలను 135వ జయంతి ఉత్సవాలను సూర్యాపేట పట్టణ కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఈ యొక్క ఉత్సవాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఆయన ఈరోజు నిర్మించినటువంటి భారత రాజ్యాంగ చట్టం అనేది ఆయన ఇంకా ముందు 1000 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ చట్టం లోపల ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. కానీ మూల చట్టం అంత గొప్పగా వివిధ దేశాల రాజ్యాంగాలను తర్కించి తయారు చేసినటువంటి ఒక ప్రపంచ మేధావి. ఆయన జీవితాంతం ఒక జ్యోతి లెక్క వెలుగుతూ తన చుట్టూ ఉన్న సమాజానికి ఆదర్శంగా ఉంటూ మార్గం చూపిస్తూ ఆయన తనువు చాలించిన తర్వాత కూడా ఈరోజు ఒక వేగు చుక్క లెక్కనో, ఒక చందమామ లెక్కనో, ఒక సూర్య భగవాను లెక్కనో మన అందరికీ మన కళ్ళల్లో ఒక జ్యోతిని వెలిగిస్తూ మనం మున్ముందుకు ఆదర్శవంతంగా ఆయన యొక్క ఆశయ సాధనలో ముందుకు వెళ్ళాలనేటువంటి గొప్ప పాఠాలు నేర్పినటువంటి ఒక వ్యక్తి. నేను కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో పయనించి ఫలాలు పొందినటువంటి వ్యక్తిని. నేను ఒక అతి సామాన్య కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నేను అతి తక్కువ వయసులోనే ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చి ఈరోజు ఈ స్థాయిలో మీ అందరి ముందు సగర్వంగా నిలబడినంటే ఆయన చూపించినటువంటి మార్గమే. ఆయన నాలాంటి వాళ్ళకి ఎందరికో కోట్లాది మందికి ఆదర్శం చూపించినాడు. ఇంకా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎందరో మందికి ఆదర్శమైనాడు. మన బిడ్డలని ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప విద్యాలయాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరు మీదనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరుతోటి ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విద్యాలయాల్లో చదువుకోవడానికి బాటలు వేసిందంటే ఆయన ఈరోజు కూడా మన అందరికీ జ్యోతినిస్తూ వెలుగునిస్తూ మన మంచి మార్గంలో పయనింపజేస్తూ ముందుకెళ్తూ ఉన్నాడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, సిఐ చెలమందరాజు, ఎంఆర్ఓ కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, సిఐ చలమందరాజు, ఎంఆర్ఓ కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీర్ మల్లికార్జున్, ఎస్ఐ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు అంబేద్కర్ గారికి పూలమాల వేస్తున్నారు. అందరు చప్పట్లు కొట్టి కరతాళ తొలుతో స్వాగతించండి.
రెండో వైస్ చైర్మన్ గారు మల్లికార్జున గారు అంబేద్కర్ గారికి పూలమాల వేస్తున్నారు. మల్లికార్జున గారు పూలమాల వేస్తున్నారు. వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గారు పూలమాల వేస్తున్నారు. పార్టీ సభ్యులు అట్లూరి హరిబాబు గారు అంబేద్కర్ గారికి అట్లూరి హరిబాబు గారు పూలమాల వేస్తున్నారు. మాజీ జడ్పీటీసీ ఎంపీటీసీ అనేకమైన పదవులు చేశారు. నెక్స్ట్ ఇప్పుడు గౌరవనీయులు ఆర్డీఓ గారు అంబేద్కర్ గారికి పూలమాల వేస్తున్నారు. అందరి కరతాళ ధ్వనులతో మాకు ఉత్సాహంగా స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఏఐటీసీ నాగన్న గారు ఎరగారి నాగన్న గారు పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి. హలో హుజూర్ నగర్ సిఐ గారు పూలమాల చేసిన కోరుతున్నాం. అదేవిధంగా కౌన్సిలర్లు అందరూ కావాల్సిన కోరుతున్నాం. టీచర్ గారు వరప్రసాద్ గారు కానిస్టేబుల్ మురళి గారిని కూడా స్టేజ్ వద్ద వాసిన కోరుతున్నాం. సంతోషకరంగా ఎప్పుడు జరగలేదు కాబట్టి దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల్లో మార్పును కోరుకునే సమాజం ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత, ప్రతి ఒక్క పౌరుని యొక్క డిసిప్లైన్, ప్రతి ఒక్క పౌరుని యొక్క విధి కూడా. ఆ క్రమంలో అంబేద్కర్ అంటే క్రమంగా వీళ్ళని సత్కరించుకోవడం ఈ విధంగా ఇప్పటివరకు జరగలేదు. నూతనంగా జరగని నాగన్న గారు ఐఎన్టీయూసీ మామిడి వెంకటేశ్వర గారిని కూడా పూలమాల వేయాల్సిన కోరుతున్నాం. దయచేసి వచ్చిన కౌన్సిలర్ కావాలని దయచేసి కోరి ఉపేంద్ర గారు కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిన కోరుతున్నాం. అన్న సయ్యోద రాసిన కోరుతున్నాం. సముద్రాన్ని పూలమాల వేయాల్సిన కోరుతున్నాం అంబేద్కర్ గారికి. హుజూర్ నగర్ ఎస్ఐ చంద్రబాబు గారు మీరు కూడా రాండి ముందుకి. చంద్రబాబు గారు ముందుకు రండి. కొంచెం చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి. మనం చేస్తున్న కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అయింది. అందరూ శ్రద్ధతో గౌరవంగా డిసిప్లైన్ గా ఉండవలసిందిగా కోరుతున్నాం. హలో 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 హలో
ఈరోజు యావత్తు ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యావత్తు ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ దేశంలో కొనసాగుతున్న అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆనాడే పోరాటం నడిపిన ఉద్యమ సూర్యుడని గుర్తు చేశారు. అంటరాని వారు పాఠశాలలోకి ప్రవేశం లేని నాడే తరగతి గైత బయట కూర్చొని విద్య నేర్చుకొని ప్రపంచ దేశాలలో ఉన్నత చదువులు చదివి ప్రపంచంలోని అతిపెద్ద చదువులు చదివిన అంబేద్కర్ ప్రపంచంలో ఓ గొప్ప మహనీయుడిగా మారారని చెప్పారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. అంబేద్కర్ జీవితాన్ని ఈ తరం యువత స్ఫూర్తిగా తీసుకొని నిరక్షరాస్యత లేని దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు దేవా కిషన్ నాయక్, జిల్లా గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి పాల సైదులు, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రవణ్, రాష్ట్ర కార్యదర్శి పర్వతం వెంకటేశ్వర్లు, దస్తగిరి గోపాల్ రెడ్డి, చక్రు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, బానోతు జానీ, ఐతగాని మల్లేగౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, పెరిపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర బాడీ జిల్లా బాడీ ఆధ్వర్యంలో వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. సమాజ నిర్మాణం కోసం దేశ విదేశాల నుంచి కూడా ఆయన అధ్యయనం చేసి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తిని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన చదువుకునే రోజుల్లో కరెంటు లేని సౌకర్యాలు వీధి దీపాలతో వెలుగుతూనే నిరంతరం రేయింబావులు కష్టపడి మరి అంటరానితనం, అవమానిషం ఎన్నో స్కూల్లో కూడా భరించి స్కూల్ పక్కన పాఠాలు విని ఒక మామూలు స్థాయి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు. ఆయన గొప్ప వ్యక్తిగా మన ప్రపంచం కూడా గర్వించదగ్గ మేధావని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నాం. మరి అలాంటి మహనీయుడు భావితరాలకు ఆయన యొక్క స్ఫూర్తి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నడుచుకోవాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. అదే మాదిరిగా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు అటువంటి రాజ్యాంగం ప్రకారమే ఆర్టికల్ 3 ప్రకారమే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడేదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కానీ కొన్ని చట్టాలు ఎన్నున్నా కూడా ఇంకా అంబేద్కర్ గారి యొక్క రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు సామాన్యమైనటువంటి పేద మధ్యతరగతి వాటికి ఇంకా చొరవలోకి రాలేకపోతున్నాయని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నా. ఈ చట్టాలని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మరి ఆ చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జలగ సత్యం గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి పర్వతం వెంకటేశ్వర్ గారు, మరి మా పట్టణ ప్రధాన కార్యదర్శి మన కొత్తపల్లి వెంకన్న గారు, అదే చాలా మంది కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ తెలంగాణ అసోసియేషన్ రావడం జరిగింది. భవిష్యత్తు తరాలు కూడా అంబేద్కర్ గారిని ప్రపంచం ఉన్నంత వరకు కూడా
సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను గ్రామ పంచాయతీలో మరియు స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను ప్రారంభించారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను గ్రామ పంచాయతీలో మరియు స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో హాజరైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కట్టా గాలిసాబ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహ, కుమ్మరి హక్కుల పోరాట సమితి వ్యవసాయ అధ్యక్షులు సిలివేరు అంజన్న, సిపిఐ మండల శాఖ కార్యదర్శి దుబ్బాక భాస్కర్, బంధువుల బాలకృష్ణ, మాజీ ఎంపీటీసీ గాలయ్య, కలకుండ సంజీవ, మాజీ సర్పంచ్ ఏర్పుల అంజమ్మ, బల్లెం రామస్వామి, మహేశ్వర స్వామి, సంజీవ, గుండమల్ల సతీష్, పొడ్డుపల్లి యాదయ్య, మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి ప్రేరణతో నేటి యువత ముందుకు సాగాలని ఆశిద్దాం ఈ సభ ద్వారా. అదేవిధంగా మిత్రులు సంజీవ్ గారు సంఘం సభ్యులు రావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముందుకు కోశాధికారి రమేష్ గారు, సహాయ కార్యదర్శి నరేష్ గారు వేదికను అలంకరించాల్సిన కోరుతా ఉన్నాం. వెనుక ఉన్న పక్కకు సైడ్కు ఉన్న మిత్రులందరూ కుర్చీలలో ఆశీనులు కావాలి. వేదిక మీద ఆశీనులైన గ్రామ సర్పంచ్ గారు, అర్థమైతే మన జరిగిన వెలుగులోకి వచ్చిన సంఘటన ఉంటే దానికి నిదర్శనమే. కానీ ఇప్పటికైనా ఇప్పుడు నీ చెప్పడం ముందు మాట్లాడిన కూలోడు సాగలి సాయన్న పొట్ట కొరకు మన బట్టలే ఉతుకంగా పులం తక్కువ వల్ల గుట్టలు ఉతికినట్టు పాదాలు గిరిచింటూ బండ నెత్తిన పెట్టే నిద్రెట్ట పడుతుంది రన్నా అతని కన్నా నిప్పులై వండాలే రన్నా ఓరన్నా మాసిన గడ్డము గీసి సెంటూ రాసి అగ్రకుల ముసలుల్ల సురుకుగా మారిస్తే మాసిన గడ్డము గీసి సెంటూ రాసి అగ్రకుల ముసలుల్ల సురుకుగా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని నడికూడ గ్రామంలో నడికూడ గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ పొనుగోటి రఘుపతిరావు, వారి తండ్రి పొనుగోటి రామ్గోపాలరావు జ్ఞాపకార్థం వారి యొక్క ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ దాసరి ముత్తమ్మ యాదయ్య, వీకేఆర్ కన్స్ట్రక్షన్ ప్రొప్రైటర్ వెలగపూరి కరుణాకర్ రావు ముఖ్య నాయకులతో కలిసి విగ్రహదాత పొనుగోటి రఘుపతిరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని నడికూడ గ్రామంలో నడికూడ గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ పొనుగోటి రఘుపతిరావు, వారి తండ్రి పొనుగోటి రామ్గోపాలరావు జ్ఞాపకార్థం వారి యొక్క ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ దాసరి ముత్తమ్మ యాదయ్య, వీకేఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రొప్రైటర్ వెలగపూరి కరుణాకర్ రావు ముఖ్య నాయకులతో కలిసి విగ్రహదాత పొనుగోటి రఘుపతిరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగ రచన ద్వారా భారతదేశానికి చేసిన అమూల్యమైన సేవలను గురించి కొనియాడారు. నేటి యువత అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వెలగపూరి రాంబాబురావు, మారుపాక శంకర్, మాజీ సర్పంచులు పోలేని రామచంద్రం, ఐతరాజు జానయ్య, ఎండి సత్తార్, గార్లపాటి శ్రీను, కృష్ణమాచారి, నడికూడ ఉప సర్పంచ్ టంగుటూరి సాయి, మాజీ ఉప సర్పంచ్ శంకరయ్య, బొల్లారం ఉప సర్పంచ్ జంగాల చంద్రయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పోలేని యాదయ్య, నడికూడ వార్డు సభ్యులు, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు మరియు సభ్యులు, నడికూడ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్.
సంవత్సరాల కాలంలో నిర్వహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుండే మన ఇక్కడ దొరవారికి థ్యాంక్ యూ. సహకారమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. డబుల్ ఇస్తే అంత పైన జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై జై భీమ్. 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 పట్టుకోవాలి, మీరు పట్టుకోవాలి. మరి అంబేద్కర్ విగ్రహాన్ని మొత్తము ఆయన సొంత ఖర్చులతో మా నడుకుడ గ్రహానికి మరి స్వాధీనపరిచినాడు. అతనికి వెళ్ళవేళ మా గ్రామస్తులందరూ ఇంట్లో ఉంటారని కోరుకుంటున్నాం. ఇప్పుడు గణపతిరావు గారు, అదేవిధంగా రామరావు గారు, రామగోపాలరావు గారు ఇద్దరు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉప సర్పంచ్ అందరు రావాలి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ ఖైరతాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పునీత్ కుమార్ చింతల్ బస్తీ, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బోరుబండ, ట్యాంక్ బండ్, లిబర్టీ తదితర ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ ఖైరతాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పునీత్ కుమార్ చింతల్ బస్తీ, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బోరబండ, ట్యాంక్ బండ్, లిబర్టీ తదితర ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లనే నేడు అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం, సమాన హక్కులు లభిస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ గారి ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలను కుల మతాలకు అతీతంగా వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన హైదరాబాద్ సెంట్రల్ ఖైరతాబాద్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పునీత్ కుమార్. బెల్లంపల్లి పట్టణంలోని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే రాడగంబల బస్తీలో గల ట్రస్ట్ భవన్లో కేక్ కట్ చేశారు. అనంతరం బెల్లంపల్లి బజార్ ఏరియా కాంటా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ వెంటనే అక్కడే మార్కెట్ ఏరియా అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌస్బాయ్, హైకోర్టు అడ్వకేట్ మొహమ్మద్ ఇమ్రాన్ సహకారంతో అనాథులకు, పేద ప్రజలకు సాయి భోజన్ మహా అన్నదానం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ భవన్లో కేక్ కట్ చేశారు. అనంతరం బెల్లంపల్లి బజార్ ఏరియా కౌంటా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ వెంటనే అక్కడే మార్కెట్ ఏరియా అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్బాయ్, హైకోర్టు అడ్వకేట్ మహమ్మద్ ఇమ్రాన్ సహకారంతో అన్నార్థులకు, పేద ప్రజలకు సాయి భోజన్ మహాన్నదానం చేసినట్లు బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వ్యవస్థాపకులు తెలిపారు. అందరూ ఆయన బాటలో నడవాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ రచన ద్వారా ఆయన అందించిన ఫలాలను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్తును పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి, మేనేజర్ బొద్దున సతీష్, హైకోర్టు అడ్వకేట్ మహమ్మద్ ఇమ్రాన్, 4వ వార్డు కౌన్సిలర్ ఈటా రాకేష్, 19వ వార్డు కౌన్సిలర్ మీర్జా కలీంబేగ్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ గౌస్, యూత్ కాంగ్రెస్ నాయకులు భోగస్ రెవెన్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ జనరల్ సెక్రటరీ సాయి కుమార్, వైస్ ప్రెసిడెంట్ నల్లుల సంగీత, మహిళా విభాగం రిప్రజెంటేటివ్ ఆరకొండ లావణ్య, వైస్ ప్రెసిడెంట్ కనుకుంట్ల రాజేష్, లైబ్రేరియన్ సజ్జనపు సంతోష్ కుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ మహమ్మద్ ఇమ్రాన్, ట్రస్ట్ సేవకులు పోతరాజుల తిరుపతి, కాడపక్క మహేందర్, ఆర్ల రాజేష్, శ్రవిద్య, త్రయాక్షర్, ఇందు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటప్పల్ మున్సిపాలిటీలో ఉన్న మల్లికార్జున ఒలింపియాడ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగదాల పావని రమేష్ గౌడ్ ఇచ్చేసి చిన్నపిల్లలకు సర్టిఫికేట్ వారి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం చైర్మన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడారు. చౌటప్పల్ మున్సిపాలిటీలో ఉన్న మల్లికార్జున ఒలింపియాడ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చౌటప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగదాల పావని రమేష్ గౌడ్ విచ్చేసి చిన్నపిల్లలకు సర్టిఫికేట్లు వారి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం చైర్మన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు మరియు చిన్నతరం నుండి విద్యని అనంతరం అభ్యసించే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకుంటారని, చిన్నపిల్లలని క్రమశిక్షణ ఉన్నత విలువలతో కూడిన విద్యని అందించడం ద్వారా సమాజంలో ఉన్న పదవులలో ఉండి సమాజానికి సేవ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోషికా వినయ్, ఎంఈఓ గురువారావు మరియు మల్లికార్జున హైస్కూల్ చైర్మన్ మారపల్లి మల్లారెడ్డి, డైరెక్టర్లు భీమిడి ధరణి, మారపల్లి తేజస్విని, ప్రిన్సిపల్ కన్నయ్య మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అని పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అని పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. వేల ఏళ్ల సామాజిక అణచివేతను, వ్యవస్థీకృత అసమానతలను తన మేధాశక్తితో సవాలు చేసి దేశంలో అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అకాడమిక్ కమిటీ మెంబర్ రాపర్తి వీరేష్ గౌడ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు దండుగుల ఎల్లయ్య, గోగులాతు శౌర్య నాయక్, ధర్మయ్య, సైదులు, వెంకట రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని అంతరాలని తొలగిస్తూ మానవులంతా ఒకటే, అందరికీ సమాన అవకాశాలు అందిపుచ్చుకొని ఎదగాలనేటటువంటి సమున్నత ఆశయంతో నిర్విరామంగా నిరంతరాయంగా సమాజ శ్రేయస్సు కొరకై భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి భారతదేశ పురోగతితో పాటు దేశంలోని అట్టడుగు బడుగు బలహీన వర్గాలతో పాటుగా అందరి యొక్క శ్రేయస్సు కొరకు మంచి రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగాన్ని అందించి దేశ పురోభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ఆ మహనీయులు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా లోకానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదినం మరియు విష్ణు ఫెస్టివల్ సందర్భంగా స్థానిక రంగనాయక స్వామి ఆలయంలో సత్యం గురుస్వామి వారికి అభిషేకం మరియు అలంకరణ పూజ చేశారు. మహాబడి పూజ మహోత్సవం అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదినం మరియు విష్ణు ఫెస్టివల్ సందర్భంగా స్థానిక రంగనాయక స్వామి ఆలయంలో సత్యం గురుస్వామి అయ్యప్ప సేవా సన్నిధానం స్వాములు అయ్యప్ప స్వామి వారికి అభిషేకం మరియు అలంకరణ పూజ చేశారు. పడి పూజ మహోత్సవం అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు మరియు అన్నప్రసాదం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రంగనాయక స్వామి ఆలయ అర్చకులు మంగళగిరి శేషగిరి పంతులు మరియు వరదరాజు పంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గురుస్వాములు సోమయ్య, సందీప్, ఎలుగల చంద్రమౌళి, దూడల యాదగిరి, చిన్న సందీప్, జూకంటి కృష్ణ, రాజేష్ స్వామి, విష్ణు బ్రహ్మచారి, సాయి, రవినాయక్, బిల్దె కాశీనాథ్, యాదగిరి, శ్రీశైలం, రామాంజనేయులు మరియు సన్నిధాన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమర్పయామి. స్వామి అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప 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 స్వామి శబరిమలట్టు శబరిమలట్టు కాలికి వస్తే మోక్షిడయ్యో మారవలందో స్వామి కాన స్వామి కాన మోక్షం కిట్టలు అయ్యప్ప మారే స్వామి మారే స్వామికి 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 అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ నందు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ డాక్టర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ నందు జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ డాక్టర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో దూరదృష్టితో మనకు గొప్ప రాజ్యాంగాన్ని అందించాలని, ఆ రాజ్యాంగం స్ఫూర్తితోనే దేశ ప్రజలందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరం పాటుపడాలని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ యూత్ ఆధ్వర్యంలో నర్సింగ్పట్ల గ్రామ ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు అంబేద్కర్ జయంతి సందర్భంగా 25 మంది రక్తదానం చేశారు. మేనేజింగ్ కమిటీ సభ్యులు బుక్క ఈశ్వరయ్య జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు బుక్క ఈశ్వరయ్య, సూరెడ్డి సరస్వతి, డేకేర్ సెంటర్ సభ్యులు, ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు కొనక శివ, చామకూర మహేష్, కన్నాటి నిఖిల్, బడుగుల కిరణ్, తిరుమల శివ, దోమలపల్లి రాజు, రాపోలు రాజేష్, చింతకింది మహేష్,
బడుపుల శేఖర్, బడుపుల సాయిరాం, ఎల్లమల్ల కోటేష్, యూత్ వాలంటీర్స్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ నిర్మల, సదాం హుసేన్, మినాద్, అనిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రండి. రండి సార్. రండి రండి. ఈరోజు మరి ఏప్రిల్ 14వ తారీఖు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండలో మరి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ చైర్మన్ గారు అమరేంద్ర రెడ్డి గారు, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర ప్రముఖులు కూడా వచ్చి ఉన్నారు, ఇతర మెంబర్స్ ఇంకా ఈశ్వరయ్య గారు. మరి ఆయన చేసిన ఘనతగానే ఆయన కీర్తిని కొనియాడటం మన యొక్క బాధ్యతగా, భావితరాలకు మరి రాజ్యాంగపరంగా చేసిన హక్కులను సమాజంలోకి తీసుకుపోయే విధంగా కూడా వాటిని కొనియాడి ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా మరి ఈ సెలబ్రేషన్స్ నల్గొండ స్థానిక భవన్లో చేసుకోవడం మన గర్వకారణంగా తెలియజేస్తూ అందరూ కూడా దీనిని ప్రపంచ మేధావి యొక్క జన్మదినాన్ని చొచ్చుకొని పోయే విధంగా యువతకు ముఖ్యంగా యువతకు సూచనలు ఇచ్చే విధంగా కూడా మరి మనం ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలని చెప్పి తెలియజేసిన సందర్భంగా మరి చైర్మన్ గారు అమరేంద్ర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజే భారత పౌరుల యొక్క హక్కులు ఏ విధంగా ఉన్నారో మరి అదేవిధంగా బాధ్యతలను కూడా వారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ ప్రపంచ దేశాల్లో ముందుకు పోతున్న మనం వారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకుని ముందుకు పోవాలి. అదేవిధంగా మనందరూ బాధ్యతతో పాటు మన యొక్క హక్కులను అదేవిధంగా మనం మన ధర్మాన్ని కూడా కాపాడుకుంటూ ముందుకు పోయినట్లయితే తప్పకుండా వారు చేసిన రాజ్యాంగ స్ఫూర్తి మనకు ఆదర్శంగా ఉంటుంది. మరి వారికి కూడా మనం ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళమైతాం. కాబట్టి మరొకసారి ఈరోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ వారి యొక్క ఏదైతే మన సూచనలు చేశారో మరి పౌరుల పట్ల ఇతరుల పట్ల సమానత్వం అదేవిధంగా అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని, దానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందు వరుసలో ఉంటుందని మనందరం కలిసి ఒక మంచి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మన మధ్యలో యూత్ కోఆర్డినేటర్ అలాగే ద ట్రెజరర్ ఆఫ్ ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు. వారు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ నందు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ లయన్ వైల్ అమరేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇంకా ఈశ్వరయ్య, అదేవిధంగా ప్రణయ్, మా దగ్గరైతే డే కేర్ సెంటర్ ఉందో దానికి సంబంధించిన పెద్దలు చంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఇద్దరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకి అయితే రాజ్యాంగాన్ని, ఒక చక్కటి రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇవ్వడం, ఆ స్ఫూర్తితో ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా ఆ యొక్క రాజ్యాంగానికి కట్టుబడి ఈరోజు మన యొక్క జీవనాన్ని సాగించడం జరుగుతుంది. వారు 1891లో ఏప్రిల్ 14th వారు మా మధ్యప్రదేశ్లో జరిగించడం జరిగింది. అదేవిధంగా వారి స్ఫూర్తిని యువత కూడా తీసుకొని ఈ యొక్క భారతదేశం ఒక ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దడానికి యువత నడిపించాలని, వారి యొక్క చేసినటువంటి శాసనాలు అయితే చట్టాలు అయితే అవి ఎంతో స్ఫూర్తిదాయకమని, మనకు దేశంలో కూడా మొట్టమొదటి మనకు న్యాయశాఖ మంత్రి కూడా వారి చేయడం జరిగింది. కాబట్టి వారి యొక్క స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. యువత కూడా వారి స్ఫూర్తిని ముందుగా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగం ద్వారా కోట్లాది మంది జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడని మాల మాదిగల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి జయశంకర్ మాదిగ తెలిపారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం చౌరస్తా వద్ద గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగం ద్వారా కోట్లాది మంది జీవితాలలో వెలుగును నింపిన మహనీయుడని మాల మాదిగల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి జయశంకర్ మాదిగ తెలిపారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం చౌరస్తా వద్ద గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. మనుషులను మనుషులుగా చూడలేని పరిస్థితిలో ఉన్న ఈ సమాజంలో కుల మత భేదాలు లేని సమాజ నిర్మాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని తెలిపారు. దళితులు, గిరిజనులు, బహుజనులు, మహిళలు, కార్మికుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు అపారమని, భారతదేశానికి దిక్సూచి లాంటి మేధావిగా ఆయన నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ పేదల పాలిట దేవుడుగా, అభాగ్యుల జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచారని కొనియాడారు. ఆయన లేకపోతే బడుగు బలహీన వర్గాల జీవితం ఇంకా చీకట్లోనే ఉండేదని తెలిపారు. మన జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ ఆశయాలను గుండెల్లో పెట్టుకొని బోధించు, పోరాడు, సంఘటితనివ్వు అనే మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూరారపు పరీక్షన్ రాజ్ మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి చింతజూన్ విల్సన్ మాదిగ, నాయకులు గూడుపూరి ప్రభాకర్ మాదిగ, చెరుకుపల్లి సందీప్ మాదిగ, దాసరి అరుణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. నేను ఈ పరీక్షన్ రాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే మన భారతదేశంలో ఓన్లీ ఒక ఎస్సీలకే నాయకుడు అనే ప్రచారం చేశారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని అంటే అందరి వాడు, ఈరోజు కొందరు వాడు కాదు. భారత రాజ్యాంగాన్ని రాసింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించి, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి రాసిండు తప్ప ఒక్క ఎస్సీలకు భారత రాజ్యాంగం రాయలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు అసమానతలతోని తన విద్యాభ్యాసం మొత్తం చిన్నప్పటి నుంచి అసమానతలతోని కూడుకున్నటువంటి సందర్భం. కానీ తను భారత రాజ్యాంగంలో సమానత్వం కావాలనుకున్నాడు, స్వేచ్ఛ కావాలనుకున్నాడు. ఈ భారతదేశం కులం పునాదుల మీద ఏర్పడ్డది. ఆ కుల నిర్మూలన జరగాలని పోరాటం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా మహిళల కోసం తన యొక్క లా మినిస్టర్ ని త్యాగం చేసినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకప్పుడు కొన్ని పార్టీలు ఈ భారతదేశంలో మహిళలకు హక్కులు ఉండొద్దు, మహిళలకు ఓటు హక్కు ఉండొద్దు, మహిళలకు చదువు ఉండొద్దు అని
మరి కొంతమంది ఆ రకంగా చేసినారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు కావాలి, మహిళలకు చదువు కావాలి అని పోరాటం చేసి తన పదవిని త్యాగం చేసిండు. అదే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే సపరేట్ కాన్స్టిట్యూషన్స్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలు, తను ఇంగ్లాండ్ వాళ్ళతో పోరాడి సపరేట్ నియోజకవర్గాలు సాధించిన ఘనత ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ పాలకులు సపరేట్ కాన్స్టిట్యూషన్స్ ప్రత్యేక నియోజకవర్గాలు అనేవి లేకుండా మరి వాటిని కూడా రద్దు చేపించారు. ఇలాంటి ఎన్నో అవమానాలకు ఓర్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి పోరాటం చేసిన వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ సూర్యాపేట పట్టణంలో అంబేద్కర్ బొమ్మ గారి దగ్గర జరుగుతున్న ఈ జయంతి సభకు విచ్చేసిన మహిళలకు, ఇక్కడికి వచ్చే నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కడు చదువుకొని ఈ భారతదేశానికి ప్రపంచంలోనే పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశం ఎలా పరిపాలించాలి, ఇక్కడ దళితులకు రిజర్వేషన్ కల్పించి, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళ బతుకులు బాగు చేయాలని ఒక్కడు పోరాటం చేసి రాజ్యాంగం రాసి ఇవాళ మేము ఇక్కడ నిలబడడం అంటే కారణం బాబా అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారి ఆశయాల కోసం మనం పనిచేయాలి. మనం ఓట్లు మన అవుతున్నాయి, సీట్లు వాళ్ళు అవుతున్నాయి. ఏ ముఖ్యమంత్రి మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా మన బతుకులు మారే పరిస్థితి లేదు. రావో అవుతాడు లేదా రెడ్డి అని అవుతాడు. ఒక బీసీ గాట్ల ఒక ఎస్సీ గాట్లేడు. మన ఓట్లు మనం వేయించుకొని మన రాజ్యాధికారం కోసం ప్రయాణం చేయాలి తప్ప ఒకరి కింద మనం ఓట్లు వేసి వాళ్ళని గొప్ప చేయడానికి మనం లేవు. ఓటు ఎస్సీ బీసీ మైనార్టీలు ఏకమైతే రాజ్యాధికారం మనది, ఢిల్లీ పీఠం కూడా మనది అవుతుంది. అది గమనించి మన అందరం ఐక్యత ఉండి మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారం సాధన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పిఆర్టీయు టీఎస్ మిర్యాలగూడ మండల శాఖ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించమైనది. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు టీఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ పాడూరి యాదగిరి రెడ్డి, ఎంఈఓ ధర్మానాయక్, జీహెచ్ఎంలు బాలునాయక్, వడ్డే రాజు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పిఆర్టీయు టీఎస్ మిర్యాలగూడ మండల శాఖ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు టీఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ పాదూరి యాదగిరి రెడ్డి, ఎంఈఓ ధర్మానాయక్, జీహెచ్ఎంలు బాలునాయక్, వడ్డే రాజు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు యాడవల్లి దామోదర్ రెడ్డి, నాయిని వెంకటయ్య, జిల్లా నాయకులు జి నాగార్జున రెడ్డి, బొంగరాల సాగరయ్య, డి నాగులు, పిఆర్టీయు టీఎస్ మిర్యాలగూడ మండల శాఖ అధ్యక్షులు చింతమధు, ప్రధాన కార్యదర్శి గుర్రం రమేష్, అర్బన్ అధ్యక్షులు మునగాల రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ సైదిరెడ్డి, మండల నాయకులు తుమ్ములూరి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ కృష్ణ, సంతోష్ కుమార్, మచ్చ రఘు, బాష్ నాయక్, తావూరియా తదితరులు పాల్గొన్నారు. నేడు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు. వారు ద్వారా సామాజిక న్యాయము, అభివృద్ధి అందరూ కలిసి ఉండాలనే భావంతో రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కరు ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ద్వారానే ఈ భారతదేశ వ్యవస్థ రాజ్యాంగం రూపొందించబడింది. కాబట్టి బిఆర్ అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి యొక్క ఆశయాలను మేము కొనసాగిస్తామని మా మిర్యాలగూడ పిఆర్టీయు సంఘం తరపున ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. ఉపాధ్యాయులకు మరియు భారతీయ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వారి ఆశయ సాధన కోసం మరి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ దేశ విద్యార్థుల యొక్క విద్య కోసం శ్రమిస్తున్నారు. ఇంకా మరి 100% అక్షరాస్యత కోసం పాటుపడి మనం అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. మరి ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించినటువంటి పిఆర్టీయు
మిర్యాలగూడ రూరల్ శాఖ అర్బన్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా జరిగేటటువంటి జయంతి ఉత్సవాల సందర్భంగా మిర్యాలగూడ మండల ఉపాధ్యాయులందరికీ కూడా విద్యాశాఖ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు భారతదేశానికి చేసినటువంటి సేవలో భాగంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి దాని ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రతి హక్కు అందే విధంగా చేసినటువంటి గొప్ప కార్యములను అందరూ కూడా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారిని మరొకసారి అందరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి చేసినటువంటి కృషిని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హృదయాలలో స్మరించుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్. తెలంగాణ రాష్ట్రంలో 80% ముస్లిం మైనార్టీ కుటుంబాలు కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ముస్లిం మైనార్టీ 20% సప్లాన్ నిధులను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ముస్లిం మైనార్టీ హక్కుల ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ యూసఫ్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు విద్య, ఉపాధి, రాజకీయాలలో 12% రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముస్లిం మైనారిటీ 20% సప్లాన్ నిధులను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ముస్లిం మైనారిటీ హక్కుల ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ యూసుఫ్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనారిటీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 80% ముస్లిం మైనారిటీ కుటుంబాలు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. సాధారణంగా జీవన అవసరాలకు తీర్చి ఆదాయ వనరులు, ఉపాధి మార్గాలు లేక బతుకు భారమై అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో 80% యువకులు తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. ముస్లిం మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు తక్షణం ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలని కోరుకున్నారు. 20,000 కోట్ల సప్లాన్ నిధులను వెంటనే ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని ప్రభుత్వం మిగిలిన ఉన్న వర్క్స్ బోర్డు భూములు నిరుపేద ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం పంపిణీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ చట్టం అమలు చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా సీటు లేదా ఫీజులో 50% రాయితీ కల్పించాలని, అందుకు సంబంధించిన ప్రభుత్వం వెంటనే జీవోను తీసుకురావాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనారిటీ యువతకు బ్యాంకు సంబంధం లేకుండా 100% సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, ముస్లిం మైనారిటీ నిరుద్యోగ యువతకు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలని ఆయన అన్నారు. మైనార్టీ హక్కుల సంస్థ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. గత 16 సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీల సమస్యల గురించి నిరంతరం పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 80% కుటుంబాలు ఉపాధి అవకాశాలు లేక దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారికి విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో 12% రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రస్తుతం వక్ఫ్ భూమి మిగిలి ఉన్న భూముల్లో నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు పంచిపెట్టి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీ యువతకి బ్యాంకుతో సంబంధం లేకుండా 100% సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. గత 16 సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీ సమస్యలు నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాలలో 12% రిజర్వేషన్ అమలు చేయాలి. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను గుర్తు చేస్తూ యువతకు సందేశం చేశారు.
మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మిఠాయిలు పంచుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను గుర్తు చేస్తూ యువతకు సందేశం చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో రోడ్డు భద్రతా నియమాలను పాటించే విధంగా ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఎస్ఐ కె లింగారెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహ, పంచాయతీ కార్యదర్శి బురి శ్రీనివాసులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గురుపాదం, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈదశేఖర్, నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్, పలు గ్రామాల సర్పంచులు కలకొండ దుర్గయ్య, చందు నాయక్, చిట్టి శ్రీనివాస్, వెంకన్న, నాంపల్లి ఉప సర్పంచ్ పనగంటి నిర్మల వెంకటయ్య, మాజీ సర్పంచులు అంగిరేకుల పాండు, అమరవీరులు ఆశయాల సాధన సమితి అధ్యక్షులు కోరే సాయిరాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు కోరే కిషన్, ఎద్దులగిరి, కోరే శివ, గడ్డం సీను తదితరులు పాల్గొన్నారు. ఎక్కడదా కిరా పైకి పోతురా పక్కన పక్కన కిరా అమ్మే పైకి పోతాను ఎప్పుడు పోతాను నర్సనా బాబు టైం స్టాంప్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి కారు తీయండి ఎమర్జెన్సీ
తొందరగా అందరూ మేడం సెక్రటరీ గారు కొట్టండి మీరు. అధికారిక కార్యక్రమం జై భీమ్, రాజ్యాంగం రాజ్యాంగం. భారతదేశ పౌరులం ఈ రోజున ఏక సంకల్పంతో ఏకస్వరంతో ఈ విధంగా గంభీరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఈ డ్రైవింగ్ ప్రవర్తనను నిరంతరం మెరుగుపరుచుకుంటామని మరియు అన్ని ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము అదే రీతిలో ఏ చరిత్రను మేము లేదా మత్తు పదార్థాల వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము సూర్యాపేట భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అని సూర్యాపేట జిల్లా పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు రంగం కరుణాకర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలి అని సూర్యాపేట జిల్లా పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు రంగం కరుణాకర్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆర్థికవేత్తగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. వేల ఏళ్ల సామాజిక అణచివేతను, వ్యవస్థీకృత అసమానతలను తన మేధాశక్తితో సవాలు చేసి దేశంలో అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ సొసైటీ మాజీ అధ్యక్షులు అనుములపూరి జానకీరాం, భద్రాచలం బంగారక్క, పంగరక్క, సంజయ్, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
పరమ పూజ బాపూజీ బోధిసత్వ విశ్వరత్న భారతరత్న శాంతిదూత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని ఈ యొక్క 130వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ జయములు. ఈ యొక్క అంబేద్కర్ జయంతి అనేది విశ్వవ్యాప్తమైనది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది. వారి యొక్క సేవలను కొనియాడుతూ వారి జీవితం మొత్తం ఈ దేశ ప్రజల కోసమే అంకితం చేయడం జరిగింది. తన పిల్లల్ని 3 పిల్లల్ని చంపుకొని ఈ దేశ ప్రజల కోసం ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన భారతదేశానికి ఒక రాజ్యాంగం, చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసేటువంటి మహానుభావుడు. అలాగే ఇలా మహిళలు చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నట్టే బాబాసాహెబ్ యొక్క ఆయన యొక్క రాజ్యాంగ కృషి వల్లనే. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రాజ్యాంగ హక్కులు కావచ్చు, అన్ని సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి సత్య ధర్మాన్ని తీసుకొచ్చి ఇవాళ మనం స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నామంటే ఆ మహనీయుని వల్ల గొప్పతనం వల్లనే ఇలా మనం ఇంత స్వేచ్ఛ సమానత్వాలు సౌభాగ్యత్వాలు నిర్వహించగలుగుతున్నాం. కాబట్టి ఆ మహనీయునికి ఎంత చేసినప్పటికీ ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. తరతరాలు ఎంత చేసినప్పటికీ విశ్వ ఉన్నంత వరకు ఆయన ఖ్యాతి నిలుస్తుంది. ఆయన్ని ఎప్పుడు కొనియాడుతూ స్మరించుకుంటూ భారత రాజ్యాంగాన్ని కూని చేయడం కోసం ఇప్పుడున్న పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మన మిత్రులు భారత రాజ్యాంగం ఉన్నంత వరకు మన హక్కులు కాపాడబడతాయి. కాబట్టి అంతా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అందరూ కూడా ఒక ముక్త కంఠంతో ఉద్యమాలు చేసి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్టలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఘనమైన నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ వీర్లైలయ్య. మనిషి జీవితంలో మార్పు తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అతని సేవలు కొనియాడిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. హుజూర్ నగర్ పట్టణంలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు. ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ అన్న తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. నడికూడ గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన హైదరాబాద్ సెంట్రల్ ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ పునీత్ కుమార్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సాయి భోజన్ అన్నదానం కార్యక్రమం. చౌటుప్పల్ మున్సిపాలిటీ మల్లికార్జున ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. అంబేద్కర్ ఆశయాలను సాధించాలన్న పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు తంగేళ్ల జితేందర్ రెడ్డి. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదినం మరియు విష్ణు ఫెస్టివల్ సందర్భంగా ఆలేరు పట్టణ కేంద్రం రంగనాయక స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి అభిషేకం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ నందు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడిన మాల మాదిగల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి జయశంకర్. పిఆర్టీయూ టీఎస్ మిర్యాలగూడ మండల శాఖ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ముస్లిం మైనారిటీ 20% సబ్ ప్లాన్ నిధులను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేసిన ముస్లిం మైనారిటీ హక్కుల ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ యూసుఫ్. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సూర్యాపేట జిల్లా పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు రంగం కరుణాకర్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.